హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ చాలా టేస్టీ సింపుల్ స్నాక్స్. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండి అనేది జల్లించుకోవాలి. దీనిలోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో బటరు, నూనె ఏదైనా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే మనకు ఇది పర్ఫెక్ట్గా వస్తుంది మంచిగా. దీని తర్వాత 1 స్పూన్ ఓమా వేసుకోవాలి. చిటికెడు సోడా వేసుకొని ఒకసారి పొడిపిండిని బాగా కలుపుకోవాలి. పొడిపిండిని మనకు నెయ్యి, ఓమా, సాల్ట్ అంతా కలిసేటట్టు ఒకసారి పొడిపిండిని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం దీన్ని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇట్లా పొడిపిండిని కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ చల్లుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండి ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు మనకు పిండి ముద్ద అనేది రెడీ అయిపోయింది. ఇట్లా కలుపుకున్న తర్వాత పిండి ముద్ద అనేది రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం ఆయిల్ అనేది వేసుకొని దీన్ని మనం పిండిని అనేది సాఫ్ట్గా వచ్చే వరకు మంచిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఎంత ప్రెస్ చేస్తూ కలిపితే అంత సాఫ్ట్గా వస్తుంది. మనకు ఈ విధంగా వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇది పక్కకు పెట్టుకోవాలి. పిండి అనేది నాననివ్వాలి. మనం ఆలు కర్రీని రెడీ చేస్తాము. ఆలు కర్రీకి కావాల్సిన ఐటమ్స్: స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనిలోకి పోపు దినుసులు వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని వేయించుకుంటే కర్రీ అనేది బాగా టేస్ట్ వస్తుంది. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేది వేగాక దీనిలోకి మనము సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ వేయించేటప్పుడు మనం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అంటే తొందరగా మగ్గిపోతాయి. తర్వాత చిటికెడు పసుపు వేసుకున్నాక దీనిలోకి 1 స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఉడకబెట్టిన ఆలును మెత్తగా చేసుకొని వేసుకొని మొత్తం మనం ఒక ఆనియన్స్, ఆలు, ఉప్పు కారం, ఆలుకు ఉప్పు కారం పడేటట్టు బాగా ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలుపుకుంటే మనకు ఆలుకు ఉప్పు కారం అని పట్టిపోతే దీన్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనకు పిండి అనేది నానిపోయింది కాబట్టి దీనిలోకి మనం పిండి అనేది ముద్దలు తీసుకొని చిన్న ఉల్లిలు తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఎంత వీలైతే అంత చపాతీలాగా చేసుకోవాలి. చపాతీలాగా చేసుకున్న తర్వాత దీనిపైన మనము కొంచెము ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది వేసుకొని బ్రష్తో రాసుకున్న తర్వాత దీనిపైన కొంచెం పొడిపిండి చల్లుకొని మధ్యలోకి మలుచుకోవాలి. తర్వాత మళ్ళీ ఆయిల్ రాసుకొని పొడిపిండి చల్లుకొని మళ్ళీ మధ్యలోకి మలుచుకోవాలి. ఈ విధంగానే మళ్ళీ ఆయిల్ రాసుకొని పొడిపిండి చల్లుకొని మళ్ళీ మధ్యలోకి మలుచుకొని స్క్వేర్ షేప్లో చేసుకొని దీన్ని మనము మందంగా కాదు పల్సగా కాదు ఓ మాదిరిగా కట్ చేసుకోవాలి. చపాతీని చేసుకున్న తర్వాత సైడ్స్ మనము స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత దీనిలోకి 4 ముక్కలు తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఒక్కొక్క షేప్లోకి మనం తయారు చేసిన ఆలు కర్రీని పెట్టుకొని మనము ఏ షేప్ అవసరం ఉంటే ఆ షేప్లో మనము వీటిని మలుచుకోవాలి. మనం వీడియోలో చెప్పిన విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. వీడియోలో చెప్పిన విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్గా చేసుకోవచ్చు స్నాక్స్. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇట్లా 4 సైడ్స్ మంచిగా మలుచుకోవాలి. మధ్యలోకి మళ్ళీ తర్వాత ఇట్లా మంచిగా బాగా ఒత్తుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇవి ఆయిల్ కాగాక దానిలోకి మనము తయారు చేసుకున్న స్నాక్స్ ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. తర్వాత ఇది టమాటా కెచప్ తింటే చాలా టేస్టీ ఉంటుంది. ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.